రేపు అసెంబ్లీ లోపల ఇంకా రియలైజ్ కాకపోతే అసెంబ్లీ 30 తారీఖు వరకు ఉన్నది. ఇప్పుడు కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా దీని మీద అసెంబ్లీలో చాలా పెద్ద ఇష్యూ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. ఇదే కరీంనగర్ సిపి గారు ఇలా బడా ఖానాద్ని దావత్ పెట్టి కరీంనగర్లో 18 పోలీస్ ఆఫీసర్లు SHO స్టేషన్ల నుంచి ప్రతి పోలీస్ ఆఫీసర్ దగ్గర 25,000 రూపాయలు వసూలు చేసిండు. 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండు. ఇలా 18 పోలీస్ స్టేషన్లలో 7 CIల దగ్గర నుంచి 25,000 రూపాయలు వసూలు చేసిండు. 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండు. 11 మంది SIల దగ్గర నుంచి 12,500 రూపాయలు వసూలు చేసిండు. 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండ్రు. నేను చెప్పింది తప్పైతే ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఇవాళ బిడ్డ ఓ ఆఫీసర్కి వేరే నంబర్లు సృజన్ రెడ్డి అనే CI గారి దగ్గర బ్రోకర్గా పెట్టుకొని ఆ బ్రోకర్ సృజన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని వేరే నంబర్లకి ఇంకొక నంబర్లు ఇచ్చి ఆ నంబర్లకి ఇవాళ గూగుల్ పే కూడా చేయించుకురు వీళ్ళు. నేను చెప్పింది వాస్తవము. ఎంక్వైరీ చేయరు ఇవన్నిటి మీద వాస్తవమా కాదా? మీకు ఇంకొక వీడియో చూపిస్తాం. మీకు ఇవాళ మీరు ఈ వీడియో చూడొచ్చు. ఇవాళ జల్సాలు ఏ విధంగా కరీంనగర్ జిల్లాలో పవిత్రమైన రంజాన్ మాసంలో సిపి గారు చేస్తున్న జల్సాలు ఒక్కసారి మీ అందరు కూడా వీడియో చూపిస్తా. ఒక్క సెకండ్ వీడియో చూపిస్తా. ఒక్క సెకండ్ ఆ వీడియో ఇవ్వండి. కరీంనగర్ సిపి గారు పవిత్రమైన రంజాన్ మాసాలో ఇట్లా జల్సాలు చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ విధంగా జల్సాలు చేయొచ్చా? పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ విధంగా జల్సాలు చేసుకుంటే ఎగురొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు పీకల్లోతు మందు దాగి ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ ఎగురుతూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఈ పీకల్లోతు ఒక్కొక్క ఆఫీసర్ తాగి జల్సాలు చేస్తూ ఉంటే కరీంనగర్ జిల్లాలో ఉన్న యువతకి ఏం మెసేజ్ పంపుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. నాకు అనుమానం ఉంది, కరీంనగర్ సిపి గారే జిల్లాల మొత్తము గాంజాయిని ఆపాల్సింది, డ్రగ్స్ని ఆపాల్సిన సిపిఏ జల్సాలు చేసి పీకల్లోతు వీళ్ళు ఎగురుతూ ఉంటే నాకైతే అనుమానం ఉంది. దాంట్లో ఇల్లీగల్గా సంబంధించిన ఇవే గాంజాయి డ్రగ్స్ కూడా పెట్టుకున్నారు.